కొమరంభీం జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని బోడేపల్లి గ్రామంలో భీమన్న దేవుని ఊరేగింపు భక్తి శ్రద్దల మధ్య ఘనంగా నిర్వహించారు. తరతరాలుగా గ్రామస్తులు భీమన్న దేవునికి మొక్కులు చెల్లించుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. ఈ ఊరేగింపులో గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులు గంగా స్నానాలు చేస్తూ భీమన్న దేవునికి మొక్కులు చెల్లించుకున్నారు. ఊరేగింపు సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బోడేపల్లి మండల్ కాగజ్నగర్ డిస్టిక్ కొమరంభీం మా గ్రామం అయినటువంటి బోడేపల్లి గ్రామంలో ఈ భీమన్న దేవుని కార్యక్రమాలు గత కొన్ని సంవత్సరాలుగా చేయడం జరుగుతుంది. ఇప్పటికీ మా తాతలు ముత్తాతలు తరం మూడో తరానికి వచ్చింది. ఇప్పటి వరకు ఎలాంటి సౌకర్యం లేదు. ఇది మేము చిన్నప్పటి నుంచి కాకుండా మేము చిన్న ఉన్నప్పటి నుండి కాకుండా మా తాతల కాడి నుంచి ఈ వంశపరపరంగా వస్తుంది. కాబట్టి మేము ఒక మూడు సంవత్సరాలకు ఒకసారిగా నిలుపుకోవడం జరుగుతుంది. అదే దేవుని గుడి నుంచి బయటికి తీసుకు ఊరేగింపు చేసుకొని ఒక 2-3 ఊర్లు తిరిగి తనకు కావాల్సిన ఖర్చులు అనేటివి మేము చూసుకొని మళ్ళా మా ఊరి అయిన అటువంటి బోడేపల్లి గ్రామం పెద్దది కాబట్టి చుట్టుపక్కల కూడా తిరిగి మేము చేసుకోవడం జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో మాకు కొంచెం గత సంవత్సరాలుగా కొన్ని సంవత్సరాలు అయినా కానీ మాకు ఇప్పటి వరకు రోడ్డు సౌకర్యాలు లేదు కాబట్టి ఇటు నుంచి వాగొచ్చినా కానీ అటు నుంచి ఒర్రె ఉంటుంది కాబట్టి నీళ్లు నిలుస్తాయి. ఎటువంటి సౌకర్యం లేదు కాబట్టి మాకు కొంచెం ఆర్థిక పరంగా సహకరించాలని కోరుకుంటూ మరి ఇటువంటి కార్యక్రమాన్ని పెద్దల ముందు దృష్టికి తీసుకెళ్లాలని కూడా నేను నా యొక్క మనవి చేసుకుంటున్నా. ఇదే రకంగా చూసుకుంటే ఈ వచ్చినటువంటి భక్తులు కానీ ఊళ్ళో కానీ పెద్దలు కానీ చిన్నలు కానీ ఒక ఆదివారం లేకపోతే మళ్ళా సండే వరకు 8 రోజులు ఎలాంటి ఊరేగింపులు ఉన్నాయో 8 రోజుల వరకు చేయడం జరుగుతుంది. కారు మనం మంచాల వండుకోము, కింద వండుకుంటాము. అలాగే ఎండ వచ్చినా కానీ ముందుకు వచ్చినా కానీ మేము కాళ్ళు చెప్పులు అనేటివి తోడుగాము. మంచాలలో అయితే పండుకునేది అసలే లేదు. కాబట్టి ఇది మా వంశపరపరంగా వస్తుంది. కాబట్టి మేము ఈరోజు ప్రజల దృష్టికి కానీ పెద్దల దృష్టికి కానీ తీసుకోవాలనుకొని మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే ఈరోజు గంగా స్నానం భీమన్న దేవుని ఊరేగింపై గంగా స్నానం ఈ వాటికి 8 రోజులు కాబట్టి పోయిన ఆదివారం లేపి ఈ ఆదివారం వరకు మళ్ళా మేము గంగా స్నానం ముగించుకొని దేవుని గుడిలో తీసుకుపోయి కూర్చోబెట్టడం జరుగుతుంది. తదుపరి అనంతరం కార్యక్రమాలు ఉంటాయి. దేవుని కూకుండా పెట్టినాక బట్టలు కానీ అవి కానీ సామాన్లు కానీ ఏమన్నా మంచి చెడ్డలు అడుక్కునే వాళ్ళు ఏమన్నా ఉంటే గత ఊర్లో కొన్ని ఊర్ల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని లైవ్ తీసుకోవాలనుకుంటే అడగచ్చు. ఏమన్నా అడిగి మనం తెప్పించే కాదు కదా, అవి వేస్తేనే అత్తే దాని టైం కూడా రావాలి, మనది కూడా ఉండాలి. ఎండలు బాగా కొడుతున్నాయి, మరి దాని సమస్య ఏంటి? ఎండలు బాగా కొడుతున్నాయి కదా, అత్తది బిడ్డ, వర్షం వస్తే అత్తది. ఈ ఎండలకు రోగాలు వస్తాయి చనిపోతున్నారని చెప్తున్నారు. వస్తాయి అంటే దాని టైం కూడా ఉన్నది. మీరు ఎవరా? ఇక్కడికి ఎందుకు వచ్చింది? భీమన్ ఇక్కడ ఎన్ని రోజులైంది మీరు కాబట్టి? 8 సంవత్సరాలు. 9 సంవత్సరాలు. మీకు ఏమన్నా ఇబ్బంది కలిగి అనుకుంటే ఇక్కడికి వచ్చిరా, లేకపోతే మంచిగా జరిగితే వచ్చారు? మీకేదో ఆపతుండే మొక్కుకున్నలు ఏదో మొక్కిన దానికి నడిచిన దానికి చేసిన చూపెట్టింది. ఇక్కడ నా పిల్ల దానికి నా రావాలి, మంచి జరిగింది కాబట్టి రావాలి. బోడేపల్లి భీమన్న మా తాతల ముత్తల కాడ నుంచి ఉంది. ఎందుకంటే మా రోడ్డు సౌకర్యం లేదు. రోడ్డు అంత మంచి కావాలని బోరు లేదు. మనకు ఇబ్బంది అవుతుంది కదా, దేవుడు మేము చేస్తున్నాము అంటే మా తాతల కాడ నుంచి కూడా మాకు ఉంది, ముత్తల కాడ నుంచి మనమల్లకు కూడా వచ్చింది. మేము ఎప్పటికీ మొక్కుంటాం దేవునికి ఉన్నది.